హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా ఆత్మన ప్రణామాలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఈ రోజు ఒక చక్కగా ఈ రోజు జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మధ్యాహ్నం పూట మనం స్వాధ్యాయంలో భాగంగా రోజుకు ఒక గ్రంథం తీసుకొని చక్కగా ఆ ఒక జ్ఞానం గ్రంథంలో ఒక సారం అంతా కూడా అనుభవంతో జోడించి ఆ మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అందుకుంటున్నాం. ఇప్పుడు మరణం లేని మీరు అనే చక్కటి గ్రంథం ద్వారా మనకి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఈ రోజు నుంచి మన ప్రయాణంలో భాగంగా సరోజ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్, బెంగళూరు నుంచి. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఓవర్ యూ టు యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. అండ్ అద్భుతమైన ఒక బుక్ ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మరణం లేని మీరు అని పత్రి సారు ఈ బుక్ ద్వారానే నాకు ఎన్లైట్మెంట్ అయింది. ఈ బుక్ చదివిన తర్వాత అంటే ఈ బుక్ లో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయంటే మీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇక్కడ దొరుకుతాయండి. అలాంటి ఒక అద్భుతమైన స్వాధ్యాయం చేస్తున్నాము. ఆ పుస్తకం స్వాధ్యాయం జరుగుతోంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటి బుక్ ని పరిచయం చేసినందుకు హృదయపూర్వకంగా బ్రహ్మ ఋషి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, హాస్టల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు స్వాధ్యాయం స్టార్ట్ చేద్దామండి. ఈ బుక్ పేరు యాక్చువల్లీ ఇంగ్లీష్ బుక్ అండి. ఇది యూ ఫర్ ఎవర్, లోక్సం రాంప గారు రాసిన బుక్. లోక్సం రాంప గారు ఒక మన ఇండియన్ ఆథర్ కాదండి. సో లోక్సం రాంప గారు రాసిన బుక్. ఆయన సొంత అనుభవాన్ని ఇక్కడ చెప్పారండి. అలాంటి పుస్తకాలే చదవమని ఎప్పుడు పత్రి సార్ చెప్పేవారు. స్వ అనుభవాలు చెప్పిన వాళ్ళ మాటలే వినాలి. సో ఇక్కడ ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు ఆ రచయిత అంటే లోక్సం రాంప గారు అంటున్నారు కొన్ని నియమాల్ని పాటించాలి. ఏ నియమాలు అంటే ఇది సాధారణంగా మీరు చదువుకునే బుక్ కాదు, ఇది అసలు బుక్కే కాదు. ఇది చదివేటప్పుడు మీలో ఒక నిష్ఠ రావాలి, నిష్ఠగా ఇది చదవాలి. ఎలా చదవాలి అంటే ఎప్పుడైతే మీరు చదవాలనుకుంటున్నారో ఒక నియమం స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మీ చేతిలో ఆ బుక్ రావాలి. బుక్ వచ్చిన తర్వాత ఒక టైం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు అదే టైంకి చదవాలి. ఎలా చదవాలి అంటే ఒక రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి, ఎక్కడైతే టీవీ డిస్టర్బెన్స్ ఉండదో. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా తిరుగుతూ ఉంటే అలా కూర్చొని చదవద్దు. ప్రశాంతమైన ఒక ప్లేసు, లైట్ కూడా తగ్గించండి. అసలు చిన్న లైట్ పెట్టుకోండి. చిన్న లైట్ పెట్టుకొని ఆ బుక్ చదవాల్సినంత లైటే. ఒక టేబుల్ ల్యాంప్ ఉంటే బుక్ పైన లైట్ పడాలి కానీ మన మీద పడకుండా, ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి మీ ప్లేస్. ఎలాంటి డర్టీగా ఉంటే మీకు మూడు అయ్యో ఇది ఎప్పుడు క్లీన్ చేస్తానా అని థాట్ వస్తుంది కదండి. అది రాకుండా ఉండాలంటే ముందుగానే మీ రూమ్ కూడా క్లీన్ గా ఉండాలి. ఇప్పుడు చదివే ముందు ఈవెన్ మీ బ్రెత్ వర్క్ ని చూసుకోండి అన్నారు. అంటే బ్రీదింగ్, నార్మల్ బ్రీదింగ్ రావాలి. నార్మల్ బ్రీదింగ్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 2-3 టైమ్స్ లాంగ్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, కంప్లీట్ రిలాక్సేషన్. అప్పుడు చూసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉందా. మీ మనసు ప్రశాంతంగా మారిన తర్వాత అప్పుడు ఈ బుక్ చదవడం మొదలెట్టాలి. అలా అని ఒక్క రోజులోనే ఈ బుక్ ముగించే అవ్వదు కదండి. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లో అయితే 24 చాప్టర్స్ ఉన్నాయండి. సో 24 చాప్టర్స్ ఒక్క రోజులో కంప్లీట్ అవ్వదు. సో ఒక్క రోజుకి ఒక చాప్టర్ చదవమంటున్నారు. ఇది నవల కాదు, ఈ రోజే ముగించాలి బా ఎంత బాగుందని ఒక్క రోజులో కంప్లీట్ చేయకుండా ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కసారి చదవండి. ఎలా చదవాలి? ఎగ్జామ్ చదువుకున్నట్టు బట్టి కొట్టడం కాదు. చదివింది అర్థమయ్యేటట్టు చదవండి. అర్థం కాలేదా? ఎందుకంటే చాలా సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టి అర్థం కాదు. అప్పుడు పెన్ను పేపర్ పెట్టుకోండి, నోట్ డౌన్ చేయండి. ఏ విషయం అర్థం కాలేదు పక్కన పెట్టేసేయండి. తల పగలకొట్టుకోవద్దు, అయ్యో అర్థం కాలేదు నాకు వద్దు. చాలా మంది నాకు చెప్పారండి, వాళ్ళు 15-20 ఇయర్స్ నుంచి PSSM లో ఉన్నారు కానీ ఈ బుక్ ఫుల్ గా ఇప్పటికీ చదవలేదంట. అర్థం కాదు మేడం ఏం చదవాలి అని. సో అచ్చం తెలుగులో కానీ వేరే భాషలో ట్రాన్స్లేట్ చేసేసరికి ఆ భాషలో ఘనత్వం వచ్చేస్తుందండి.
అలా ఘనఘనంగా పదాలు వాడేసరికి అబ్బా మన బుర్రకు అమ్మా వద్దు, ఈ చదువు స్కూల్ పిల్లల్లాగా అనిపిస్తుంది, అబ్బా ఈ చదువు నాకు వద్దు అని. సో నన్ను అడిగితే ఇంగ్లీష్లో చదవండి, చాలా సింపుల్ గా ఉంది. సో ఆయన అంటున్నారు ఏ మాట అర్థం కాదో అది రాసి పెట్టుకోండి. అయింది. ఈరోజు ఒక చాప్టర్ చదివాను. రేపు మళ్ళీ ఇంకో చాప్టర్ చదివే ముందు నిన్నటి చాప్టర్లో ఏం చదివానో ఒక్కసారి తలుచుకొని రాసి పెట్టుకున్న ఆ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకోసారి చూసుకొని అప్పుడు ముందు చాప్టర్కి వెళ్ళండి. అప్పుడు మీకు అక్కడ ఏం చెప్పారో ఇక్కడ అర్థం అవుతుంది. అలా మూడో చాప్టర్కి వెళ్ళినప్పుడు రెండో చాప్టర్ చదవాలా? నో, అప్పుడు కూడా ఫస్ట్ నుంచి చదవాలి. ఐదో చాప్టర్కి వచ్చినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని రివైజ్ చేసుకొని అప్పుడు ఫిఫ్త్ చదవాలి. 10వ చాప్టర్కి వచ్చేసరికి కొన్ని పాయింట్స్ రాసుకొని ఉంటారు కదా, ఆ పాయింట్స్ ని చూసుకుంటూ ఆ తర్వాత 10వ చాప్టర్ చదవాలి. ఇలా చదివితేనే ఈ బుక్ ఉద్దేశం ఏదైతే ఉందో ఇన్స్టంట్ ఎన్లైట్మెంట్ అనుకోండి. పత్రి సార్ చెప్పేశారు కాబట్టి నేను కూడా అది అంటున్నాను అలా. అయితే ఇక్కడ రాయలేదండి ఆ మాట, నా మాట. సో అలా ఇది ప్రిపరేషన్. సో ఇది ప్రిపరేషన్ చేసుకున్నామా, ఇంకా ఫస్ట్ చాప్టర్కి వెళ్దామండి. ఫస్ట్ చాప్టర్ ఏముందంటే ముందుగా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము? ఈ సృష్టి గురించి. స్పిరిచువల్ అంటేనే ఈ సృష్టి గురించి తెలుసుకోవడమే. నా గురించి, నేను ఎక్కడున్నాను, నా పుట్టక ఏంటి అది తెలుసుకుంటున్నాను. సో ఈ సృష్టి అనేది ఈ మ్యాటర్ అసలు ఏమీ లేనప్పుడు ఒకటి పుట్టింది కదా, ఆ ఒక పుట్టడం అది ఏం ఉందో, అది ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్లో మ్యాటర్ అంటారు. మ్యాటర్ అంటే ఏంటి? స్కూల్లో సైన్స్ చదివేటప్పుడు మీరు చదివి ఉంటారు మ్యాటర్, వాట్ ఈస్ మ్యాటర్. సైన్స్ ఫస్ట్ చాప్టర్ నాకు బాగా గుర్తుంది ఈ రోజు కూడా. సెకండ్ స్టాండర్డ్ లో సైన్స్ అనేది సెపరేట్ గా స్టార్ట్ అయిన వెంటనే వాట్ ఈస్ మ్యాటర్, వాట్ ఇస్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, 3 ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ అని చదివేవాళ్ళం కదండి. అలా సో మ్యాటర్ అంటే ఏంటి? సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ చదివాం, గుర్తొస్తా ఉందా? ఓకే. సో ఇంకా అది కొంచెం పెద్దవాళ్ళం కదా వయసులో, మనం కొంచెం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇంకా చక్కగా అర్థం చేసుకుంటాం. ఏదైనా వస్తువు ఉంది అంటే అది దేంతోనో తయారైంది. దేంతో తయారైంది? మనందరికీ తెలుసు, సృష్టిలో ఏదైతే ఉందో అది ఘన పదార్థం, తరల పదార్థంగానే ఉంటాయి, గాలి రూపంలో ఉంటాయి, వాయు పదార్థంగా. అయితే అన్నిట్లో ఉండేది ఒకటేనండి, మాలిక్యూల్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే అణువు. ఒక్కొక్క అణువు అవి దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్క ఆకారం తీసుకుంటాయి. చాలా గట్టిగా దగ్గరకు వస్తే అవి ఘన పదార్థంగా, కొంచెం లూజ్లీ ఉంటే అవి తరల పదార్థంగా, ఇంకా దూరంగా ఉంటే వాయు పదార్థంగా ఉంటాయి అని స్కూల్లో చదువుకున్నాం. అయితే ఏది ఘనం, ఎవరు డిసైడ్ చేస్తారు అవి గట్టిగా దగ్గరగా ఉన్నాయి అని? అవి మన దృష్టిని బట్టి ఉంటుంది. ఎంత విశేషంగా ఉందంటే ఈ చాప్టర్ చదువుతా ఉంటే మీరు అలా కళ్ళు మూసుకొని వింటూ ఉండండి. అసలు వేరే పని చేస్తూ ఈ చాప్టర్స్ అస్సలు వినకూడదు. అది మీకు అస్సలు లాభం దొరకనే దొరకదు. మీకు ఈ బుక్ పూర్ణ లాభం కావాలంటే కెమెరా ఆన్ చేయండి. అప్పుడు టీచర్ ముందు కూర్చున్నట్టుగా ఫీల్ అవుతారు. అప్పుడు మీరు అక్కడ తిరగరు. కెమెరా ఆన్ చేసి ముందు కూర్చోండి. అండ్ నేను ఏదైతే చెప్తున్నో కళ్ళు మూసుకొని వినండి. అండ్ మీ విజన్ లో అది రావాలి. సో ఈ ఘన పదార్థం తెలుసుకునే ముందు మనం ఏ విషయం తెలుసుకుంటున్నాం అంటే లైఫ్, ఒక జీవితం అనేది, జీవి అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఎవరు జీవి అనేది చూస్తామండి. సో వాట్ ఈజ్ లైఫ్? ఓ మై గాడ్, ఐ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ ఒక్క 4 లైన్ ఉందండి, అది చదివేసరికి నేను బుక్ మూసేసి పక్కన పెట్టేశాను. నాకు అంతా అర్థమైపోయింది అనిపించింది నాకు. సో వాట్ ఈజ్ లైఫ్? ఏదైతే ఉందో, జీవిస్తా ఉందో అదే జీవి కదండి. సో ఏది జీవిస్తా ఉంది? ప్రతిదీ సృష్టిలో జీవిస్తూనే ఉంది. మనకు ఊపిరాడుతుంటే అది జీవుడు ఉన్నాడు, అందులో జీవం ఉంది అనిపిస్తుంది కదా, అయితే అది కాదు. ఏదైతే నేను అనుకుంటున్నాను అంటే మనం అనుకుంటున్నామో అందులో ప్రాణం ఉంది, జీవం ఉంది. జీవం అంటే ప్రాణం కదండి. అందులో ప్రాణం ఉంది, ఊపిరాడుతా ఉంది అంటే అది జీవుడు అంటాం. అయితే ఊపిరి ఆగిపోతే అది అక్కడ ఏమీ లేదా?
ఇఫ్ దెర్ ఇస్ నో బ్రెత్, అక్కడ ఏమీ లేదా, డెడ్ అని మనం ఆ పదం యూజ్ చేస్తాం కదా, చచ్చిపోయింది. చచ్చిపోయింది అంటే అక్కడికే ఆగిపోయిందా, అక్కడ ఏమీ జరగటం లేదా అంటే, ఒక్కసారి మీరు చూడండి, ఒక బాడీ ఊపిరి ఆగిపోయి చచ్చిపోయింది అన్న తర్వాత వెంటనే ఎందుకండి ఆ బాడీ ముక్కులో చెవులో అంతా దూది పెట్టేస్తారు? ఎందుకు కొంచెం సమయం అయిన వెంటనే బాడీని తీసుకెళ్ళిపోవాలి, పాతేయాలి లేదా కాల్ చేయాలంటారు? ఏంటి భయం ఎందుకు? పెట్టుకోవచ్చు కదా, మన వాళ్ళే కదా. ఎందుకండి ఆ భయం? ఆలోచించారా ఎప్పుడైనా? పెద్దవాళ్ళకి తెలుసండి, మనం పిల్లల ముందు మాట్లాడుకోము కాబట్టి పిల్లలకి అసలు ఆ ఐడియా కూడా రాదేమో. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఇక్కడ పైన కనిపించే యాక్టివిటీస్ ఆగిపోతుందో, ఇక్కడ ఇది తినడము, ఊపిరి ఆడేది, కళ్ళుతో ఈ పంచేంద్రియాలు అవయవాలు స్టాప్ అయ్యాయని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో, అప్పుడు మనం ఈ బాడీ చచ్చిపోయింది అనుకుంటాం. అయితే వెంటనే ఇంకో ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ లోపల ఉండే చిన్న చిన్న ఆర్గానిజం, అవి ప్రాణం అక్కడ ఉంది, ఇంకా పురుగుల రూపంలో అవి అలా మల్టిప్లై అయిపోతాయి, పెరుగుతాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, ముక్కులో నుంచి కళ్ళల్లో నుంచి పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ పురుగులు తయారయ్యేది ఎంత ఫాస్ట్ గా ఉంది అంటే, అక్కడ అసిడిక్ ఫార్మ్ అయిపోయి అక్కడ గ్యాస్ రిలీజ్ అయ్యి పొట్ట పగిలి శరీరం పగిలిపోతుంది. బలూన్ లాగా ఊది పగిలి అన్ని బయటకు వచ్చేస్తాయి. అక్కడ ఇంకో ప్రాసెస్ జరుగుతా ఉంది, ఆగలేదు. ఈ సృష్టిలో ఎక్కడ డెత్ అనేదే లేదు. మనకు తెలిసిన డెత్ వేరు. మనం ఊపిరి ఆగిపోయింది, పంచేంద్రియాలు పని చేయటం లేదు అంటే అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఇంకో లోకం ఉంది లోపల, అక్కడ అది పని చేస్తా ఉంది. అది మీరు మట్టిలో వేస్తే ఆ మట్టిలో కలిసిపోయి అక్కడ ఇంకో సృష్టి జరుగుతుంది. మీరు భూమిలో శ్మశానంలో వేయకుండా మీ పొలంలో వేసి చూడండి మీ బాడీని, మీకు తెలిసే ఉంటాయి, తాత ముత్తాతలు అలా చేశారు. అక్కడ వాళ్ళ బాడీ వేసిన చోట ఇంకా సమృద్ధంగా, అక్కడ మీరు ఏదైనా విత్తనాలు వేసి ఉంటే వేయకపోయినా గడ్డి కూడా సమృద్ధంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ శరీరం అలా మారిపోయి మట్టిలో కలిసిపోయి అక్కడ ఉండే పురుగులంతా, అవి పురుగులంటే మనకు పురుగులండి, అక్కడ యాక్చువల్లీ దే ఆర్ ఆల్ న్యూట్రియంట్స్. ఈ భూమికి న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్ తో ఇంకా చుట్టుపక్కన ఉండే చెట్లకంతా మంచి కాంపోస్ట్ లైఫ్ ఇస్తా ఉంది. లైఫ్ ఆగలేదు. అంటే లైఫ్ అనేది ఎప్పుడు ఆగదు అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. ఎంత బాగుంది కదా. మనం అయిపోయింది, వెళ్ళిపోయారు అనుకుంటూ ఉంటాం. అయితే ఎక్కడ ఏది ఆగదు. జీవుడు ఎక్కడ జీవం ఉందో, ప్రాణం ఉంది అంటే అక్కడ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ట్రాన్స్ఫర్ అయింది, ఈ ఫిజికల్ బాడీ నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఆ వైబ్రేషన్, ఇక్కడ ఇలా వైబ్రేషన్స్. ఎక్కడైతే వైబ్రేషన్ ఉంది అంటే, వైబ్రేషన్ అంటే ఏంటి, మళ్ళీ దానికో ఎక్స్ప్లెనేషన్ అండి. నేనైతే చాలా డీటెయిల్ గా చెప్తాను, సో డోంట్ ఎక్స్పెక్ట్ మీ ఏదో కలర్ఫుల్ గా పైన ఒక స్టోరీలా చెప్పేస్తానని. ఎందుకంటే నా తపన ఇంత మంచి బుక్ లో ఉండే విషయాలన్నీ అందరికీ తెలియాలి. నేను ఏ బుక్ చదివినా అలాగే చదువుతానండి, చెప్పేది కూడా అలాగే చెప్తాను. కాబట్టి మీరు ఓపిక్గా వినాల్సిందే. సో వాట్ ఈస్ వైబ్రేషన్? అండ్ బీయింగ్ అ టీచర్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ అనమాట ఈ విషయంలో. పూర్తిగా తెలుసుకోండి. వైబ్రేషన్ అంటే, ఒక వైబ్రేషన్ ఉంది అంటే అక్కడ రెండు విషయాలు ఉంటేనే వైబ్రేషన్ అండి. ఇది అలా చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి కదా. సో వైబ్రేషన్ అవ్వడానికి రెండు విషయాలు ఉంటేనే వైబ్రేషన్. సో ఆ రెండు విషయాలు ఏంటంటే మాలిక్యూల్, అణువులు. సో ఒక అణువు కూడా అందులోపల, అణు లోపల కూడా న్యూక్లియస్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, అలా కొంచెం సింపుల్ గా కూడా మీకు తెలిసే ఉంటుంది. అణువు లోపల అవి కూడా ఉంటాయి. సో ఒక అణువు కూడా వైబ్రేట్ అవుతా ఉంటుంది. అలా కొన్ని అణువు దగ్గరకు వస్తే ఒక్క అణువుకి వైబ్రేషన్ 4, 10, 1000, కోటి, అలా మిలియన్, ట్రిలియన్స్ ఆఫ్ అణువులు ఉన్నాయి. అవన్నీ వైబ్రేట్ అవుతున్నాయి. అలా వైబ్రేషన్ జరుగుతుంటేనే లైఫ్ అని చెప్తున్నారు. సో లైఫ్ అంటే ఏంటి? అంత వైబ్రేషన్. లైఫ్ ఈజ్ వైబ్రేషన్. సో మనలో నుంచి వైబ్రేషన్ ఇక్కడ లోపలకు జరుగుతూ ఉంది. ఈ వైబ్రేషన్ ఈవెన్ మన బయట కూడా ఫీల్డ్
వైబ్రేషన్ ఫీల్డ్ క్రియేట్ అవుతా ఉంటుంది. అది ఇంకో చాప్టర్ లో ఉంది, అక్కడ మనం డీటెయిల్ గా చూద్దామండి. సో ఇక్కడ మన ఒక అణు గురించి తెలుసుకోవడం చూద్దాం. ఇక్కడ ఆయన అంటున్నారు, ఒక అణు లోపల ఏదైతే మనం ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, న్యూక్లియస్ అనుకుంటున్నామో ఎలా ఉంటుంది, అక్కడ వైబ్రేషన్ జరుగుతా ఉంది అంటే ఎవరిది కొట్టుకోవడము ఏంటి ఎలా అంటే, ఎలా అయితే సౌర మండలంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయో అలా మన శరీరంలో కూడా అలా ఒక న్యూక్లియస్ చుట్టూ ఎన్నెన్నో విషయాలు తిరుగుతూనే ఉంటాయి. మనం స్కూల్లో బొమ్మ గీసినప్పుడు సోలార్ సిస్టమ్ సౌర మండలం బొమ్మ గీసినప్పుడు మధ్యలో ఒక సూర్యుడిని పెట్టి చుట్టుపక్కల అలా అలా లైన్ గీసాం కదండి. అయితే నిజంగా అలా లేవు. అక్కడ ఒక పేపర్ లేదు కదా, మనం ఇలా చుట్టూ చుట్టూ దీని పక్కన అది దాని పక్కన అది ఇలా తిరగటం లేదు. ఒక చిన్న ఫస్ట్ గ్రహం ఒక దిక్కులో తిరుగుతా ఉంటే ఇంకో గ్రహం ఇలా తిరుగుతా ఉంది, ఇంకొకటి ఇలా తిరుగుతా ఉంది. సో అవన్నీ డిఫరెంట్ యాంగిల్స్ తిరుగుతున్నాయి, అయితే కొట్టుకోవడం లేదు, దూరంగా ఉన్నాయి, ఒకరికొకరు కొట్టుకోకుండా అలా తిరుగుతూనే ఉన్నాయి. అలా పక్క పక్కనే స్కూల్ చిల్డ్రన్ లాగా ఒక రౌండ్ వేసి తిరగటం లేదు. ఒకటి దక్షిణం నుంచి ఉత్తరానికి తిరుగుతా ఉంటే ఒకటి పూర్వం నుంచి పడమల అలా తిరుగుతా ఉంది. సో అలా డైరెక్షన్స్ డిఫరెంట్ డైరెక్షన్. సో అలాంటి డైరెక్షన్స్ లో అలా తిరుగుతా ఉంటే ఒక ఫార్మేషన్ అవుతుంది. అదే ఫార్మేషన్ లో మన లోపల ఉండే ఆటమ్స్ తిరుగుతూ ఉంటాయి, న్యూక్లియర్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఏదైతే చెప్తున్నానో. సో నేను ఒక బొమ్మ చూపిస్తానండి. మనం స్కూల్లో చదువుకున్నది ఇలా తిరుగుతూ ఉంటాయి అని మనం చూసాము. అయితే ఇలా కాదు, ఇలా తిరుగుతూ ఉంటాయి, అయితే కొట్టుకోవు అనమాట. ఇలాగే ఉంది సేమ్, అయితే రింగు ఇలా బొమ్మ గీసినట్టు లేవు, ఇలా తిరుగుతూ ఉంటాయి. సో ఇది నిజంగా కూడా మన సోలార్ సిస్టమ్ లో అలాగే తిరుగుతూ ఉంటాయి. అండ్ మన ఆటమ్స్ లో కూడా అలాగే తిరుగుతూ ఉంటాయి, బొమ్మలతో సహా. బాగా సైన్స్ బుక్ అండి ఇది. సో ఇలా మన లోపల ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఈ శరీరంలో ప్రతి ఒక్క కణంలో ఇది జరుగుతూ ఉంది, అంటే మోషన్. ఎప్పుడైతే ఇది తిరుగుతూ ఉందో అక్కడ ప్రాణం ఉన్నట్టు. సో ఇది ఎప్పుడూ ఆగదు, ఊపిరి ఆగిపోతుంది, అయితే ఆ తిరగడాలు ఆగిపోవు. అందుకే అక్కడ ఇంకో లైఫ్ స్టార్ట్ అవుతుంది, ప్రాణం పోయిన తర్వాత ఇంకో స్టోరీ అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా తిరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే వైబ్రేషన్ ఉందో, మీరు కూడా ఇలా కొట్టుకొని చూడండి, ఇలా రుద్ది చూడండి, వేడెక్కుతుంది. కొట్టుకుంటే కూడా వేడెక్కుతుందండి. మీరు ఫింగర్ టిప్స్ లో చూడొచ్చు. సో ఎక్కడైతే మోషన్ ఉందో అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో మన లోపల కూడా ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి కదండి, అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అదే మన ప్రాణం. మనం ప్రాణం అంటే ఊపిరాడుతా ఉంది, ఆక్సిజన్ ఉంది అది అనుకుంటున్నాం, అయితే అది కాదు, మనమే క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ లోపల ఉంది ఫ్యాక్టరీ. సో ఎలా అయితే ఇది ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేస్తుందో, ఇది కంటిన్యూస్ గా ఒక ఎలక్ట్రిసిటీ. పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్ గురించి కొంచెం ఆలోచించి చూడండి. పల్లెటూరులో చూసుంటారు, పొలాల్లో పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు తిరుగుతూ ఉంటాయి. దాని పక్క నుంచి వెళ్తే అందులో నుంచి మీకు సౌండ్ వినిపిస్తుంది, గుమ్ అని సౌండ్ వినిపిస్తుంది. అలా అంటే అక్కడ కరెంటు వైర్లు పాస్ అవుతుంటే కింద సౌండ్ ఎలా వినిపిస్తా ఉంది, దూరంగా, దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ అంత ఏరియా కవర్ చేస్తా ఉంది, ఆ వైబ్రేషన్స్ అక్కడ దాకా వస్తున్నాయి అన్నట్టు. సో ఎంత హై టెన్షన్ వైర్ ఉంటుందో అంత దూరంగా వినిపిస్తుంది. ఇంట్లో ఉండేది చాలా చిన్న టెన్షన్, అందుకే మనకు వినిపించదు. సో ఇక్కడ ఈ మాలిక్యూల్స్ తిరిగేటప్పుడు మన శరీరంలో కూడా ఒక కరెంట్ పాస్ అవుతుంది, మనలో కూడా ఒక కరెంట్ ఉంది. సో ఈ కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఎలాంటి ఇదేంటండి కరెంట్ అంటున్నారు ఇదంటున్నారు అంటే, ఈ శరీరం గురించి ఇంకో చాప్టర్ అండి, సెకండ్ చాప్టర్. ఈ శరీరం ఏంటి, మీరందరూ సెల్ కొన్ని ఉంటారు కదా, బ్యాటరీ సెల్. చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేమంతా పగలగొట్టి చూసేవాళ్ళం, పాడైపోయింది ఎక్కడైనా పడేసి రండి అంటే మేము ఒక వీధి చివరికి వెళ్ళి ఆ పడేయమనే సెల్ ని కొట్టి అందు లోపల ఏముంది అని చూసేవాళ్ళం అండి. పాతకాలం పిల్లలు మస్తు
మస్తు ఎంజాయ్ చేశారండి. ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు. డస్ట్‌బిన్‌లో వేయమనగా డస్ట్‌బిన్‌లో వేసేస్తారు. వాళ్ళకి క్యూరియాసిటీ లేదు. తెలుసుకోవాలనేది లేదు. సో, వాళ్ళకి తెలియటం లేదు. స్కూల్‌లో చెప్తే కానీ వాళ్ళకి ఏ విషయం తెలీదు. సో, ఆ సెల్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? నేను చెప్తాను చూడండి. ఒక పెద్ద సెల్ ఉంటాయి కదా! టార్చ్‌లో వేసే సెల్లు. అవి ఇప్పుడు కూడా ఎవరికైనా దొరికితే కట్ చేసి చూడండి. ఆ! సో, అందులో సెంటర్‌లో ఒక పెన్సిల్ లాగా కార్బన్ ఉంటుంది. దాని చుట్టుపక్కన కొన్ని పౌడర్ వేసి ఉంటారు. కొంచెం అందులో లిక్విడ్ కూడా ఉంటుంది. ఎలా అయితే ఈ శరీరంలో పంచభూతాలు అంటాం కదా! పంచభూతంతో తయారైంది వాయువు, జలం అంతా ఉంది అంటాం కదా! అలా ఒక సెల్లులో కూడా అలాగే ఉంటుంది. అయితే ఆ సెల్‌లో కరెంట్ ఉందా? లేదు. కరెంట్ ఉంటే మీరు ముట్టుకోలేరు గదా! అయితే దానికి ఎలక్ట్రోడ్స్ పెడితే, వైర్ కనెక్ట్ చేస్తే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే, అందులో ఉండే పదార్థాలు పని చేస్తాయి. మూవ్‌మెంట్ అవుతుంది. మూవ్‌మెంట్ అయిందంటే కరెంట్ క్రియేట్ అవుతుంది. మన శరీరంలో కూడా కణాలున్నాయి, తిరుగుతూ ఉంటాయి, వైబ్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ అయిందంటే కరెంట్ పాస్ అవుతుంది. సో, ఎలా అయితే ఆ సెల్‌లో కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. అయితే దానికి కావాల్సినవి దొరికితే అప్పుడు అందులో కరెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి. మనలో కెమికల్స్ ఉన్నాయి. అందులో బ్యాటరీలో ఎలా కెమికల్స్ ఉన్నాయో మన లోపల కూడా కెమికల్స్ ఉన్నాయి. మీరు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తే రిపోర్ట్‌లో ఏమిస్తారు? కెమికల్ పేరే ఉంటాయా? చూసుకున్నారా? ఏ కెమికల్ ఎంతుందో అని చెప్తారక్కడ. అంటే ఇది ఒక బ్యాటరీ. ఇందులో ఇలా కెమికల్ ఉంటేనే ఇది సరిగ్గా కరెంట్ పాస్ చేస్తుంది. సరి అయిన కెమికల్ లేదు అంటే ఇక్కడ కరెంట్ పాస్ అవ్వదు. పొటాషియం కావాలా, మాగ్నీషియం కావాలా, ఐరన్ కావాలా, కాల్షియం కావాలా, యూరియా అంతా యాసిడ్ కావాలా, యాసిడ్ కూడా టెస్ట్ చేస్తారు కదా! యూరిక్ యాసిడ్ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, అంత చెక్ చేసేది ఏంటి? మనలో ఉండే కెమికల్స్. అలాగే ఇది ఒక సెల్ లా పనిచేస్తుంది. ఆ కెమికల్ సరి అయిన ప్రపోర్షన్ లో ఉంటేనే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వడానికి ఆ ఎలక్ట్రోడ్స్ ఎలా అయితే పెడతారో, ఒక బ్యాటరీకి కింద పైన వైర్ పెడతాం కదండీ! ఎలక్ట్రోడ్స్ అంటారు దాన్ని. ఎలా అయితే ఒక బ్యాటరీకి ఎలక్ట్రోడ్స్ పెడితేనే కరెంట్ పాస్ అవుతుందో, మన ఈ శరీరం అనే బ్యాటరీకి ఊపిరి తీసుకుంటే ఆ ఆక్సిజన్ లోపలికెళ్తే ఇక్కడ కరెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ ఆక్సిజన్‌లో ప్రాణం లేదు. అయితే అక్కడ లోపలెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాణవాయువుగా మారుతుంది. సో, ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాదు. అలా అయితే సిలిండర్‌లో ఆక్సిజన్ ఉంటుంది. అందులో ప్రాణం ఉన్నట్టా? దానికి ప్రాణం ఉంటే మరి అది కూడా ఏదైనా చేయొచ్చు కదా! ఆక్సిజన్ సిలిండరు గంతలేసుకుంటూ తిరగొచ్చు కదా! లేదు. ఆక్సిజన్ ఈస్ నాట్ లైఫ్. ఆ ఆక్సిజన్ దొరికితే జరిగే ప్రాసెస్ ఉందే అప్పుడు ఆ వైబ్రేషన్‌కి అప్పుడు ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. సో, మన బాడీ ఆహ్, అలా అయి ఉంది అండి. సో, ఈ ప్రాసెస్‌ని రికార్డ్ చేసేదేంటి అంటే మన బ్రెయిన్. సో, ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడ తయారవుతుంది? ఆ బ్యాటరీలో మొత్తం బ్యాటరీలో కరెంట్ రెడీ అవ్వదండి. ఆ కార్బన్‌లో మెయిన్ మధ్యలో ఉండే కార్బన్‌లోనే కరెంట్ పాస్ అవుతుంది. అందుకే ఆ కార్బన్‌కి పైన, కింద మనం ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తాం. ఎక్కడో పక్కన పెడితే బ్యాటరీకి లైట్ రాదు, కరెంట్ రాదు. ఎగ్జాక్ట్‌లీ ఎలక్ట్రోడ్‌కి పైన పెడితేనే. అందుకే దానికొక సన్నగా క్యాప్ పెట్టుంటారు. సో, మనకు కూడా అలాగే ఒక క్యాప్ మన బ్రెయిన్ అండి. సో, ఎలక్ట్రిసిటీ ఎక్కడ క్రియేట్ అవుతా ఉంది అంటే మన బుర్రలో అవుతా ఉంది. సో, బ్రెయిన్ ఏంటి? బ్రెయిన్ ఈజ్ లైక్ ఒక స్టేషన్, పవర్ స్టేషన్. అంతా కంట్రోల్ చేస్తా ఉంది. ఎక్కడి నుంచి ఎవరిని కంట్రోల్ చేస్తా ఉంది? అక్కడికి ఎవరు హ్మ్, ఆదేశం ఇస్తున్నారు అని చూసుకుంటే, ఇక్కడ మనకు అంటూ ఒక ఓవర్ సెల్ఫ్ అని ఉంటుందండి. ఒక పూర్ణాత్మ నుంచి మనం వచ్చి ఉన్నాం కదండీ! మన పూర్ణాత్మ నుంచి ఒక హెడ్ మన బ్రెయిన్ కనెక్టెడ్ ఉంటుంది. సిల్వర్ కార్డ్‌తో మనం కనెక్టెడ్‌గా ఉంటాం. ఏంటండి ఇది కొత్తగా ఇలా చెప్తున్నారు అంటున్నారా? అయితే లోక్‌సమరాంప గారు ఒక మంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు.
ఇంతకు ముందు రిమోట్ కంట్రోల్ కార్ అని వచ్చేదండి. అయితే వైర్లెస్ కాదు, వైర్ ఉండేది. మీకు గుర్తుంటే ఇలా పిల్లలు మీరు బటన్ నొక్కి ఆడుతుంటే ఆ ఆ రిమోట్ కంట్రోల్ కి ఒక వైర్ తో మన కారు కనెక్టెడ్ ఉండేది. ఆ కారు ఇలా ఆడుతుంటే, సారీ, బ్యాటరీ బటన్ నొక్కితే మీ కారు అలా 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 తిరిగేదన్నమాట. సో కారు తిరుగుతా ఉంది అని, కారులో ప్రాణం ఉంది అని అనుకుంటున్నాం కదా. అయితే కారులో ఏమీ లేదు. ఇక్కడ ఒక మనిషి ఆ బటన్ నొక్కితే అక్కడ అది తిరుగుతా ఉంది. ఎవరు నొక్కుతున్నారు? అయితే కంట్రోల్ బాక్స్ లో ప్రాణం ఉందా? లేదు. కంట్రోల్ బాక్స్ లో ప్రాణం లేదు, కారులో ప్రాణం లేదు. ఎక్కడుంది ప్రాణం? మనిషి. మనిషి కంట్రోల్ చేస్తున్నాడు. ఇది అర్థమైందంటే ఈ శరీరం ఎలా పని చేస్తోంది అని మీకు అర్థమవుతుంది. ఈ శరీరం ఆ కారు. మనం ఏమి చేయటం లేదు. ఇది అసలు నిజం కాదు, ఇది సత్యం కాదు, ఇది చేస్తా ఉంది అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు. అలా అయితే మనకు ఓవర్ సెల్ఫ్ కి కనెక్టెడ్ వైర్ ఉందా, అందులో నుంచి ప్రాణం వస్తా ఉందా అంటే అది కూడా కాదు. యాక్చువల్లీ అంతా ఇష్టం ఎవరిది అంటే ఆ ఓవర్ సెల్ఫ్ అంటే మనిషిది కదా. మనిషి ఆడాలనుకుంటే ఎలా ఆడాలనుకుంటే అది అలా ఆడుతుంది. అది పల్టీ కొడితే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు నేను ఇక్కడ పల్టీ కొట్టేటట్టు బటన్ నొక్కుతాను. ఎవరికి కావాలి ఎక్స్పీరియన్స్? నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, కార్కు కాదు. కార్కి ఏమీ లేదు ఫీలింగ్స్. అలాగే నేను చేస్తున్నాను, నా అనుభవాలు, నాది, నేను అనేది అంతా ఫూలిష్నెస్. అనుభవం ఎవరికి కావాలి అంటే ఆ పూర్ణాత్మకి కావాలి. పూర్ణాత్మ స్వయంగా అలా చేయలేరన్నమాట. అందుకే ఒక బాడీ తీసుకొని ఆ అనుభవం కోసం భూమిపైన వస్తారంట. అయితే అలా విచ్చలవిడిగా వదిలేయకుండా ఒక సిల్వర్ కార్డుతో కనెక్షన్ పెట్టుకొనే పంపిస్తారు. ఎందుకంటే ఆ కారు ఎలా తిరగాలి అది డిసైడ్ చేసేది ఆ ఓవర్ సెల్ఫ్. ఆ ఓవర్ సెల్ఫ్ సిల్వర్ కార్డ్ మూలకంగా మనకు మెసేజెస్ పంపిస్తారు. అప్పుడు మేము ఏదైనా చేస్తున్నాం కదా, అదంతా అక్కడ కంట్రోల్. ఈ అనుభవం మళ్ళీ తిరగా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. అప్పుడు ఓవర్ సెల్ఫ్ హ్యాపీ ఫీల్ అవుతారు, నేను అనుకున్నది జరిగింది. సో అక్కడ వాళ్ళు నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి ఈ ఒక కార్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఒక చిన్నగా ఇది అర్థమైందంటే ఎంత సింపుల్ గా మన జీవితం అసలు మన కంట్రోల్లో లేదు అని తెలుసుకుంటామండి. సో నెక్స్ట్, ఓవర్ సెల్ఫ్ కెన్ నాట్ కమ్ టు అర్త్ అని చెప్తున్నారు. అర్త్ కి రాలేరు, అందుకే ఒక బాడీని పంపిస్తారు అనుభవాల కోసం. సిల్వర్ కార్డ్ గురించి ఇంకా డీటెయిల్ గా ఉంది. సిల్వర్ కార్డ్ కూడా అలా ఎలా అయితే తల్లి గర్భంలో నుంచి బిడ్డకి ఆహారం పంపిస్తా ఉంటాం చూడండి, అలాగే అక్కడ అది పంపిస్తా ఉంటుంది. అంటే కనెక్షన్ ఉండే వరకు ఆ సిల్వర్ అంబ్లికల్ కార్డ్, బిడ్డకి తల్లికి మధ్యలో ఉండే కార్డులో ప్రాణం ఉన్నట్టే కదండి. అది కొట్టుకుంటూ ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రాణం ఉంది కదా. అలాగే నేను నా ఓవర్ సెల్ఫ్ తో కనెక్టెడ్ అయినప్పుడు అందులో నుంచి ప్రాణం వస్తూ ఉంది, కానీ అందులో కూడా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది పంపించే టైంకి పంపిస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ పైకి షేర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. అందులో కూడా మాలిక్యూల్స్ ఉన్నాయి అంటున్నారు ఆయన. అక్కడ కూడా వైబ్రేషన్ ఉంది, అక్కడ కూడా మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి కూడా మోషన్ లో ఉన్నాయి, అంటే అవి కూడా తిరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో, మన వైబ్రేషను మరి ఈ భూమి వైబ్రేషన్ ఒక్కటే. అలాగే భూమికి కూడా ఒక ఓవర్ సెల్ఫ్ ఉంది. ఈ భూమి పైన ఇదంతా జరగాలి అనేది కూడా ఒక ఓవర్ సెల్ఫ్ ఆలోచనతోనే ఇదంతా జరుగుతా ఉంది. సో ఇక్కడ అందుకే జగత్ మిథ్య అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. కారు నిజం కాదు అన్నట్టుగా ఇక్కడ ఏది నిజం కాదు. యాక్చువల్లీ నిజం అక్కడ కూర్చొని చేస్తున్నారు. ఆయన్ని మనం దేవుడు అనుకున్నాం, అయితే ప్రతి ఒక్కరికి ఓవర్ సెల్ఫ్ అక్కడ ఉంటుంది, అక్కడ నుంచి అది జరుగుతా ఉంది. దేవుడు అని కాదు అది. ఈ ఒక శరీరానికి వైబ్రేషన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఉన్న శరీరంలో మనకు అంటూ ఒక
కరెంట్ ఎలా వినిపిస్తుంది అని చెప్పాను, అలా మన శరీరంలో ఉండే వైబ్రేషన్ కి నాలో జరిగే వైబ్రేషన్ మీకు తెలిసిపోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ వైబ్రేషన్ ఉంటే మీరు తెలుసుకుంటారు. వీక్ గా ఉంటే ఇంట్లో ఉండే కరెంట్ కి సౌండ్ లేదు అన్నట్టుగా వీక్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళది మనం చూసుకోలేము. అంటే వాళ్ళకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది, అప్పుడే వినిపించదు. సో ఏంటండి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే? దీన్నే మనం ఆరా అంటాము. ఆరా అంటే ఒక్కొక్క మనిషి చుట్టూ పక్కన తనకు ఒక ఎథరిక్ బాడీ ఉంటుంది, అందులో మన ఫీలింగ్స్ ఉంటాయి. ఒక చాలా సాడ్ గా ఉన్న మనిషి పక్కన వెళ్ళి కూర్చోంటే మీరు సాడ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నలుగురు ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి మీరు నవ్వుతూ కూర్చోలేరు. ఎందుకండి ఆ నాటకం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు వాళ్ళందరూ సాడ్ గా ఉంటే నేను కూడా సాడ్ గా ఉండాలా? అవసరం లేదు. ఆ వైబ్రేషన్ మిమ్మల్ని హ్యాపీ థాట్స్ రాకుండా చేస్తుంది. అలాగే నలుగురు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనుకోండి, అంటే నిర్మలంగా ఇంకా చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అప్పుడు మీరు కావాలన్నా ఏడవలేరు. వాళ్ళు పక్కన కూర్చొని మీకు ఏడుపు వచ్చినా రావు, కంట్లో నుంచి నీళ్లు రావు. వాళ్ళ వైబ్రేషన్ అలా ఉంటుంది, ఎందుకంటే అది స్ట్రాంగ్ ఎనర్జీ. సో ఎలా అండి ఇలా ఎఫెక్ట్ అవుతామంటే, మన బాడీకి చుట్టుపక్కన 6 ఇంచెస్, 6 ఇంచ్ అంటే చిన్న స్కేల్ ఉంటుంది కదండి, చిన్న స్కేల్ అంత దూరం దాకా మనకి ఒక ఎథరిక్ బాడీ అని ఉంటుంది, ఇంకో శరీరం లాగా బయట నుంచి. ఇప్పుడు మీరు దృష్టి తీసేటప్పుడు అలా తీస్తారు చూడండి, ఇలా తిప్పుతుంటారా, అది మన ఎథరిక్ బాడీలో నుంచి ఆ ఎనర్జీని తీస్తున్నారు. ఈ శరీరం లోపల ఉండే ఎనర్జీ కన్నా మన ఎథరిక్ బాడీలో ఉండే ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. సో అవి మన లోపల పెనిట్రేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు అవి ఆ, ఒక ఎఫెక్ట్ చూపించడానికి మరి డిఫరెంట్ షేప్ తీసుకుంటాయి అన్నమాట. అది వద్దు మనకు. ఆ, ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే, మనకు అంటూ ఒక ఎథరిక్ బాడీ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఒక దీపం చూస్తున్నప్పుడు, క్యాండిల్ వెలిగించినప్పుడు మీరు చూసుకోవచ్చు, మధ్యలో ఉండే భాగం దాని పక్కన 2 3 కలర్లు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. యాక్చువల్లీ ఎక్కువగానే ఉంటాయి అనుకోండి. అయితే ఈ కంటికి కనిపించేది 3 4 కలర్స్, కొన్ని డార్క్ ఉంటాయి, ఒక్కొక్కసారి నీలపు రంగులో, పసుపు రంగులో, అలా మీకు 3 4 రెడ్, yellow, ఆరెంజ్, బ్లూ, గ్రీన్ ఏదైనా కనిపించవచ్చు. అలాగే ఈ శరీరానికి మన వైబ్రేషన్ కు తగినట్టుగా అలా మనకు కూడా బాడీస్ ఉంటాయి, ఆరాస్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఎథరిక్ బాడీ గురించి చెప్తున్నాం. ఎథరిక్ బాడీ అంటే ఏంటి? ఫస్ట్, ఎథరిక్ బాడీ అంటే మన ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మన శరీరం ఉండే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలా ఉంటుంది అది అంటే, ఒక ఆరోగ్యవంతంగా ఉండే శరీరం ఉండే ఎథరిక్ ఫీల్డ్ వేరే, ఆ రోగిగా ఉన్న వాళ్ళు ఎథరిక్ ఫీల్డ్ వేరే. మరి మీ ఏ ఊర్లో ఉన్నారు దాన్ని బట్టి మీ ఎథరిక్ ఫీల్డ్. మీరు భూమి పైన ఉంటే ఒకలాగా, మీరు కొండపైన ఉంటే ఇంకోలాగా, మరి సముద్రంలో ఉంటారు కదండి పని చేసే వాళ్ళు, సముద్రంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఎథరిక్ ఫీల్డ్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం ఎక్కడ ఉన్నామో అది దానిపైన డిపెండ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఈ ఎథరిక్ ఫీల్డ్ మన స్కిన్ కి దగ్గరగా ఉంటుంది, మన చర్మానికి దగ్గరగా ఉంటూ నేను చెప్పినట్టుగా 6 అంగుళాలు వెడల్పులో ఉంటుంది. ఇది ఎంత నిజమండి, ఏదేదో చెప్తున్నారండి అంటే, ఇంతకు ముందు అలాగే చెప్పేవారు. అయితే ఇప్పుడు మషిన్స్ వచ్చేసాయి. ఆ, అలా మెషిన్స్ లో కూడా మీరు ఫోటో దిగితే మీ మీ యొక్క ఆరాని అందులో చూడొచ్చు. మీ ఆరా ఏ కలర్ లో ఉంది కూడా మీరు చూడొచ్చు. ఎందుకండి ఇవన్నీ తెలుసుకోవాలి? అంటే ఎందుకంటే ఇవి సెల్ఫ్ హీలింగ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. మనం నో డాక్టర్ నో మెడిసిన్ చేస్తాం కదండి. సో అది ఖచ్చితంగా చేయగలుగుతాము. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటామో అప్పుడు మనం హీల్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా హీల్ చేయొచ్చు. అందుకు ఇది బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. సో ఇప్పుడు నాకు ఆరా ఉంది, నేను ఎలా చూడగలను అంటే, ఇక్కడ లోక్సం రాంప గారు చెప్తున్నారు, మీకు మెషిన్ కాదు, మీ ఈ 2 కళ్ళతో కూడా మీరు ఆరాని చూడొచ్చు. అది కూడా కొందరు సాధన చేస్తారండి. అందుకే మీరు సాధువుల దగ్గర వెళ్తే వాళ్ళ ముందు కూర్చోగానే వాళ్ళు మీ గురించి అంతా చెప్పేస్తారు.
ఎలా చెప్తున్నారు? ఓ వాళ్ళకి మ్యాజిక్ తెలుసు అని మనం అనుకుంటాం. కాదు, వాళ్ళకి ఆరా రీడింగ్ వచ్చు, చూస్తేనే తెలుసుకుంటారు. కొన్ని కథల్లో చూస్తారు మీరు, స్వామీజీ కూర్చొని ఉన్నారు, ఎవరో వస్తే వెళ్ళు ఇక్కడ నుంచి, నా కంటి ముందు నిల్లొద్దు, వీడిని బయట పడేయండి, తోసేయండి అని చెప్పేవారు అనమాట. అసలు భరించేవాళ్ళు కాదు, అంత బ్యాడ్ ఆరా గల మనిషి వస్తే. ఆయనకి ఎలా తెలిసిపోయింది అంటే హీఈస్ డూయింగ్ ఆరా రీడింగ్. సో నేను చేయొచ్చా అండి ఆరా రీడింగ్ అంటే? ఎస్, ఎవరైనా ఆరా రీడింగ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయాలి అని ఆయన ఒక లెసన్ ఇస్తున్నారు. ఈ ఈ లెసన్స్ ఏదైతే ఉన్నాయో అండి, ప్రాక్టీస్ చేస్తే మీరు మీ ఆరా రీడింగ్ చేసుకొని వేరే వాళ్ళ ఆరా రీడింగ్ కూడా మీరు చేయొచ్చు అంటున్నారు. సో ఎలా అని ఒక్కొక్క ఎక్సర్సైజ్ చెప్పారండి. అగైన్ ఈ ఆరా చూసుకోవడానికి మీరు ఒంటరిగా కూర్చోవాలి, తలుపులంతా వేసుకోవాలి, లైట్ ఎక్కువగా ఉండకూడదు, ఒక సింపుల్ లైట్ ఉండాలి, కంఫర్టబుల్ గా కూర్చోండి. అండ్ ఏ వస్తువు మీకు దగ్గరలో ఉండకూడదు, ఒక 6 ఫీట్ దాకా మీ దగ్గర ఏ వస్తువు ఉండకూడదు అని చెప్తున్నారు. చైర్ పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, పర్వాలేదు. నా డీప్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసుకొని దెన్ హీ సేయింగ్ స్లోలీ రెండు చేతుల్ని మీ ముందు ఇలా చాపండి అని, రెండు చేతులు ఇలా చాపుకొని కూర్చోవాలి. దూరం, అంత దూరం అన్నమాట, ఒక చెయ్యి అంత దూరం పెట్టుకొని దెన్ ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, అవి ఇలా టచ్ చేయండి అక్కడ అంత దూరంలో. ఇలా పెట్టి మీరు థంబ్ అండ్ ఫింగర్ టిప్ చేసి ఆ రెండు ఈ టిప్ జాయిన్ చేసిన తర్వాత స్లోగా విడదీస్తే, కొంచెం విడదీయాలి, ఆ మధ్యలో చూస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఒక కలర్ కనిపిస్తుంది, అది మీ బాడీ ఆరా కలర్. సో సొంతంగా మన కలర్ చూసుకోవడం అలా చేయొచ్చు అంటున్నారు ఆయన. సో నాకు కనిపించలేదు అంటే ప్రాక్టీస్ చేయండి, ప్రశాంతంగా కూర్చొని చేస్తేనే అది కల్పిస్తుంది. సో అది ఏ కలర్ కనిపించవచ్చు, ఏ కలర్ కనిపిస్తే దానికి ఏంటి అర్థం అనేది ఇంకో చాప్టర్ ఉందండి, అది డీప్ లో, అంటే ఆరా హీలింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ ఇప్పుడు ఫస్ట్ లో చూసేటప్పుడు మీకు మిస్టీగా అంటే మసకుగా కనిపించవచ్చు, క్లారిటీ ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. స్లోలీ యా, 1/4 ఇంచ్, ఓకే, స్లోగానే మూవ్ చేయాలి. ఇప్పుడు ఇంత చేస్తే కనిపించలేదంటే కొంచెం దూరం చేసి చూడండి, ఇంత ఇంత 1/4 ఇంచ్, అంతకన్నా ఎక్కువ కాదంట. సో 1/4 ఇంచ్ దాకా అలా చేస్తూ చేస్తూ అలవాటు చేసుకున్నారంటే కనిపించడం మొదలవుతుంది. ఫాస్ట్ మూమెంట్ చేయకుండా స్లోగా అక్కడే చూస్తూ ఉంటే మీకు అప్పుడు కనిపిస్తుంది. ఇంత దగ్గరగా పెట్టుకోకూడదు, ఇంత దూరంలోనే పెట్టాలి. అంత రూమ్ అంతా చీకటిగా ఉంటే అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలా అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు వేరే వాళ్ళతో కలిసి, ఫ్రెండ్తో కలిసి చూడాలంటే వాళ్ళు అరచేయి అలా పెట్టి మీ అరచేయి ఫేస్ టు ఫేస్ కూర్చోండి అంటున్నారు. ఆ, వాళ్ళు ఇలా చేయి పెడితే మీరు అలా వాళ్ళ చేయి పైన ఇలా చేయి పెట్టాలి. ఇప్పుడు ఆ రెండు చేతులు ఇలా కూర్చున్నప్పుడు మీరు ఇలా కొంచెం లిఫ్ట్ చేశారంటే ఆ రెండు చేతుల మధ్యలో మీకు ఆరా కనిపిస్తుంది. సో అలా కూడా మీరు ఆరా చూసుకోవచ్చు. ఆరా అంటే మన చుట్టూ ఉండే లైట్, దానికి ఒక ఎథరిక్ బాడీ అంటాము. దానికి ఒక పిక్చర్ ఉంది, మీకు చూపిస్తున్నానండి. మన చుట్టూను ఈ బ్లాక్ లైన్ ఉంది చూడండి, ఆ లైన్ మన ఆరా అన్నమాట. సో ఇక్కడ ఆరా ఎక్కువగా ఉంటుంది అంటారు, ఎందుకంటే ఇక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరా ఎక్కువగా ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర ఆరా ఇస్ వెరీ స్ట్రాంగ్. అందుకే చాలా తొందరగా ఆ చక్రంలో మీకు అఫెక్ట్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యేది కూడా, యూటీఐస్ ఇమ్మీడియట్లీ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ ఆరాస్ ఆర్ వెరీ స్ట్రాంగ్, రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇలా మీరు రిపీట్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ ఆరాస్ గురించి తెలుసుకోవడము, మరి మన ఈ శరీరం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే, ఈ మనం ఘనం అని మనం అనుకుంటున్నాం కదండి, మన శరీరం ఒక ఘన పదార్థం. ఇందులో నుంచి నీళ్లు దూసుకుపోతాయండి, నీళ్ళు ఇలా పోస్తే ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోతుందా, లేదా గాలి ఇలా కొట్టుకొస్తే ఇందులో నుంచి గాలి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అయినా ఈ శరీరం చూడడానికి ఘనంగా ఉంటే కూడా ఇక్కడ మెత్తగా ఉంది కదా, అంటే లోపల స్పేస్ ఉన్నట్టే కదా.
మళ్ళీ ఎందుకు దూసుకుపోవటం లేదు గాలి గాని నీళ్లు గాని అంటే పోతా ఉంది, మీకు తెలియటం లేదు. వాటర్ ఇస్ కమింగ్ అవుట్ అండ్ గోయింగ్ ఇన్, బోత్ జరుగుతా ఉంది. చెమటలు ఏంటండి, మన లోపల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి కదా. ఎక్కడైనా మీరు స్నానం చేసినప్పుడు కూడా పైనుంచి కూడా లోపల నీళ్లు వెళ్తాయి, మనకు కనిపించడం లేదు. మనకు సూక్ష్మంగా ఉండేది కనిపించడం లేదు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఆకాశం చూడండి, చాలా చాలా నక్షత్రాలు కనిపిస్తున్నాయి అనుకోండి. ఇంతకు ముందు సిటీ లైట్స్ తక్కువగా ఉన్నప్పుడు మనకు ఘనంగా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు కనిపించేవి కదా. ఎంత అంటే కొండపైన వెళ్ళినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది, లేదా పల్లెటూరులో నక్షత్రాలు బాగా కనిపిస్తాయండి. అలా చూసినప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి? ఎవరు అలా చేతులు నిండుగా చమ్మికీలు తీసుకొని వేశారేమో అన్నట్టుగా అన్ని నక్షత్రాలు ఉన్నాయండి. అన్ని నక్షత్రాలు అంత దగ్గర దగ్గరగా కనిపిస్తున్నాయే, అవి అంత దగ్గరగా ఉన్నాయా? నాకు ఇక్కడి నుంచి చూస్తుంటే అవి దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ నేను ఒక స్పేస్ షిప్ తీసుకొని వెళ్ళాను అనుకోండి, అక్కడ ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రం దాకా వెళ్ళడానికి సంవత్సరాలు పడతాయి, అంత దూరంగా ఉన్నాయి అవి యాక్చువల్లీ. సో అలా మన ఈ శరీరంలో కనిపించే కణాలు నాకు దగ్గరగా ఉన్నాయని కనిపిస్తున్నాయి. అదే సూక్ష్మతి సూక్ష్మంగా ఉండేవి అవి అలా చూస్తే అక్కడ చాలా పెద్దగా దూరంగా ఉన్నాయి. నాకు కనిపించే ఒక వస్తువు ఘనంగా కనిపించవచ్చు, అదే ఒక చీమకు అక్కడి నుంచి చిన్నగా చూసే ఒక లోకం ఎంత పెద్దగా కనిపిస్తుంది, ఎంత దూరంగా కనిపిస్తుంది మాకు తెలీదు. అవి ఎక్కడ కుట్టాలి, దోమలు వచ్చి ఎక్కడ కుట్టాలి అనేది వాళ్ళకి ఆ స్పాట్ కనిపిస్తా ఉంది, బికాజ్ వాళ్ళకి ఆ యాంగిల్ వేరు. అలా మనకు కనిపించేది ఘనంగా ఉంది, అయితే వేరే యాంగిల్లో చూస్తే అది ఘనంగా లేదు. సో ఏది నిజమండి? దృష్టిని బట్టి అక్కడ డిపెండ్ అవుతుంది. ఇదే ఒక చర్మం, ఇక్కడ ఏది పోసినా లోపలికి వెళ్ళదు, ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి అణువులు అని అనుకుంటున్నాము. ఒక మైక్రోస్కోప్ తీసి చూస్తే అక్కడ ఎంత వెడల్పుగా స్పేస్ ఉంది అని మీకు తెలుస్తుంది. ఓ ఇంత స్పేస్ ఉందా, దీని లోపల దూరిపోతున్నాయి కదా బ్యాక్టీరియాలు, చూస్తారు అప్పుడు అంత స్పేస్ ఉందా అక్కడ. అలాంటి పురుగులు, బ్యాక్టీరియా ఒక పురుగులాగా కనిపిస్తూ ఉంటుంది, అంత పెద్ద పురుగులా కనిపిస్తుంది. ఎంత పెద్ద మైక్రోస్కోప్ లో చూస్తారో మీకు ఆ చిన్న నార్మల్ కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజం ఆ మైక్రోస్కోప్ లో ఒక పెద్ద డైనోసార్ లాగా కనిపిస్తూ ఉంటుంది భీకరంగా. అవి ఇదే చర్మం లోపల దూరడం మీరు మైక్రోస్కోప్ లో చూస్తారు. సో మన కంటికి కనిపించేది సత్యమా? కాదు. సో మనం ఎలా తయారయ్యామంటే ఇది ఇలా ఉంది, ఇదే ఈ మనిషి ఇక్కడ భూమి పైన ఉంటే మీరు వేరే భూమి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ భూమిని చూస్తే ఒక చిన్న బొట్టులాగా మన భూమి కనిపిస్తుంది. ఆ బొట్టు లోపల మనం ఎంతమంది ఉన్నామో, ఎన్ని వస్తువులు ఉన్నాయో కనిపిస్తా ఉందా? కనిపించడం లేదు. సో ఆ తేడా చూడడం అలవాటు చేసుకోవాలి. ఇదేన్ని మేము క్లియర్ గా చూడాలనుకున్నప్పుడు మన దృష్టిని మైక్రోస్కోపిక్ చేసుకోవాలి. మనం నెగ్లెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే అది చిన్నగా కనిపిస్తుంది. సో ఈ నాలెడ్జ్ ని మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కోసం కూడా అప్లై చేయొచ్చండి. ఏదైనా సన్నివేశం మనకు చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది అంటే ఆ సన్నివేశంలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి అప్పుడు ఆ సన్నివేశం చాలా చిన్నగా కనిపిస్తుంది. అందులోనే ఉంటే మీకు ఐడియాస్ రావు. దీనికి ఒక ఉదాహరణ చెప్పి నేను ఈరోజు టాపిక్ ఇక్కడికే ఆపుతానండి. ఒకవేళ నీళ్లలో కొట్టుకుపోతున్నారు అనుకోండి ఎవరో, మీరు కొట్టుకుపోతూ ఉంటే మీకు చుట్టుపక్కన ఏదైనా హెల్ప్ కోసం ఉన్నాయి అనేది కనిపిస్తుందా? అక్కడ ఒక చెట్టు ఉండొచ్చు, లేదా ఒక తాడు ఉండొచ్చు, లేదా ఒక బోట్ ఉండొచ్చు. అయితే మీరు కొట్టుకుపోయేటప్పుడు మీకు అవి కనిపించవు.
మీరు గందరగోళంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ద టర్బ్యులెన్స్. అప్పుడు మీకు కనిపించదు. అదే మీరు బయటకొచ్చి చూస్తే అక్కడ పక్కన నిల్చున్నోడు, ఒడ్డులో నిల్చున్నోడు చెప్తుంటాడు, ఎయ్యి అక్కడే ఉంది పట్టుకో, అది పట్టుకో, అక్కడ ఉంది చూడు, తాడు ఉంది పట్టుకో అంటుంటాడు. వాడికి చాలా సింపుల్ గా కనిపిస్తా ఉంటుంది. సో నాకు అది కనిపించాలంటే నేను ఆ సిచ్యువేషన్ లో నుంచి బయటికి రావాలి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అయితేనే అప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉంది అనేది కొంచెం రిలాక్స్ గా చూసినప్పుడు మీకు ఆ, దానికి ఒక రెమెడీ కనిపిస్తుంది. సో విషయాలు మనం చూసే ఒక దృష్టి పైన డిపెండ్ అవుతుంది. మేము మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తున్నామా? ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టి మనం స్కిన్ చూసామంటే నేను ఎంత డర్టీగా ఉన్నానని మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రుద్ది రుద్ది స్నానం చేశాను. అంత నాకు డర్టు పైన తిరిగే బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. అర్థమైందా? సో అందుకు మనం విషయాలు తెలుసుకుంటున్నాం. సులోక్తం రాంప గారు అన్ని రకాలుగా మనకు ఈ సృష్టిని చూపిస్తున్నారండి. అర్థం చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి లెసన్స్ ఇస్తున్నారు, హోంవర్క్ ఇస్తున్నారు. సో ఆరో చూసుకునేది అలవాటు చేసుకోమంటున్నారు. కంపల్సరీ అంటారు ఆయన. ఇది నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అని. ఇంకా రాను రాను ఇంకా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైతే అర్థం కాలేదో నోట్ డౌన్ చేసుకోండి. మీరు కమెంట్ బాక్స్ లో పెట్టినా నేను నెక్స్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు ఇమీడియట్లీ అందులో ఉండే ఆన్సర్ మీకు ఇస్తాను, క్లారిటీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అటెండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకోసారి వెళ్ళి వీడియో చూడాలండి. అప్పుడే ఆ, ఇంకా బాగా సబ్జెక్ట్ గ్రహిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకోసారి మరోసారి యూ ఫర్ ఎవర్ చదవడానికి అవకాశం వచ్చినట్టు నేను ఫీల్ అవుతానండి. సో నాకే ఇది రివిజన్. నేను అనుకుంటూ ఉంటాను, లోక్సం రంప గారు మీరు ఎన్నిసార్లు చదివిస్తున్నారు నాకు ఈ బుక్, నాకేదో నేర్పించడానికి ఇది రివిజన్ అని తెలుసుకుంటాను. సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ జాయిన్ అయిన ఆత్మబంధులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.